పాంచాల దేశంలో వసంతసేనుడు పరిపాలిస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల రాజ్యాల మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేవారు. ఎదుటి రాజ్యం ఎలా కబలించాలి అని ఆలోచిస్తూ ఉండేవారు. సైనికుల బలాన్ని పెంచుకునేవారు. ఆయుధాలను ఎక్కువగా తయారు చేసుకునేవారు. ఇలా ఒకరికొకరు శత్రువుగా మారారు. ఒక రాజ్యాన్ని చెందిన వారు మరో రాజ్యానికి బంధువులుగా ఉన్న లేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా ఉంది. వసంతసేనుడు రాజధాని నగరంలో శత్రువుల బారి నుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వమని మంత్రులను, సైనికాధికారులను కోరాడు. నగరంలో చుట్టుపక్కల ఎత్తైన రాతి గోడలను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాజుగారికి నచ్చడం లేదు. దానికి అమలు పరిచారు. ఒకరోజు వసంతసేనుడు సమక్షంలో సైనికాధికారి గోడను పిరంగి గుళ్లతో కొట్టి చూశాడు. అయినా గోడ ఏమీ కదలలేదు. ఆ దురత్వంకు రాజుకు నచ్చింది. దాంతో శత్రువులు ఎవరు దాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించలేరు. తన రాజ్యం భద్రంగా ఉందే అని ప్రశంసించాడు. కానీ ఆ మాటలు రాత్రి మంత్రి లింగయ్య రాజు అంతగా రుచించలేదు. ఒకరోజు ఆ భద్రత ఏర్పాటు పర్యవేక్షణలో మారువేషంలో బయలుదేరాడు. రాజు, మంత్రి నగరం చుట్టూ కట్టిన గోడను ప్రవేశద్వారం దగ్గర సాయుధులైన కాపలాదారులు ఉన్నారు. లింగరాజు వారి దగ్గరికి వెళ్ళి, అత్యవసర వ్యాపార పనుల మీద పక్క రాజ్యం నుంచి వచ్చాం, రాజుగారు వెంటనే కలవాలి అని అడిగాడు. పై అధికారుల అనుమతి లేనిదే లోపలికి పంపము సాధ్యం కాదు అన్నాడు కాపలాదారులు. లింగరాజు పై అధికారులు కలిసి 10 బంగారు నాణాలు లంచంగా ఇచ్చాడు. దాంతో వెంటనే వానికి లోపలికి పంపించారు. కాపలాదారుడితో చెప్పాడు అధికారి. జరిగింది చూసి ఆశ్చర్యపోతూ వసంతసేనుడు, ప్రభు, అధికారులు లంచం గొండులై గోడ ఎంత దృఢంగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. నిజాయితీ పరులైన అధికారులే మన రాజ్యాన్ని అసలైన బలం అన్నాడు లింగరాజు. ఆ తర్వాత నుంచి వసంతసేనుడు అధికారులను నియమించేటప్పుడు శరీరక దృఢత్వంతో పాటు నిజాయితీ పరీక్ష పెట్టడం మొదలుపెట్టాడు. నిజాయితీ అనేది గోడ కన్నా దృఢమైనది.